ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హోదా దక్కించుకున్న తర్వాత అతడి అభిమానులు పండగ చేసుకున్నారు. ఇప్పటికీ కూడా వారు ఆ సంతోషంలోనే ఉంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పవన్ మాత్రం వారి మీద బాగా అరిచేస్తూ ఉన్నారు. దీనివల్ల వారి మనసులు నొచ్చుకుంటున్నాయి. ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని, దాని అనుచరులను అగౌరవపరిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను తన వారాహి ప్రకటన చేశారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేశారు. సనాతన ధర్మంపై రాహుల్ గాంధీ, తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. దాన్ని కాపాడాలంటూ పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా మాట్లాడుతూ ఉండగా ఆయన అభిమానులు మాత్రం ఓజీ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. సమావేశంలో సంబంధం లేని నినాదాలు రావడంతో ఆశ్చర్యపోయిన పవన్ కళ్యాణ్ వెంటనే వాటిని అడ్డుకున్నారు. ఈ సమావేశం ఎన్నికల కోసమో సినిమా కోసమో కాదని దేవుడి కోసం తరుణోపాయమని ఆయన ప్రజలను ఉద్దేశించి అన్నారు. అల్లా అని చెప్పినప్పుడు మౌనంగా ఉండే ముస్లిం సమాజాన్ని చూసి నేర్చుకోవాలని ఆయన వారిని కోరారు. అయితే అతని అనుచరులు గోవిందా అని చెప్పిన తర్వాత కూడా అరుస్తూనే ఉన్నారు. ఎప్పుడు గౌరవించాలో, ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలో అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ కోరారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే హైందవ ధర్మానికి ఎవరు కూడా గౌరవం ఇవ్వరు. హీరోలు అని ఎగేసుకుంటూ వారిని ఎలివేట్ చేయడం వల్ల ఏమీ రాదు. ఇప్పటికైనా నేర్చుకోండి, ముస్లిం బ్రదర్స్ ను చూసి నేర్చుకోండి అని పవన్ కళ్యాణ్ తన అభిమానులకు గడ్డి పెట్టారు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. మరికొంతమంది అలాగే చేయాలి, పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా అతి చేస్తారు, వారికి పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్తే తప్ప బుద్ధి రాదు అని ఘాటుగా కమెంట్ చేస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బలైపోయారని మరికొంతమంది అంటూ ఉన్నారు. ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లిమ్స్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. మీరంతా వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి, అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కొట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామని అన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి.